హైదరాబాద్ లో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ల ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణలో టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆలోచన ఆచరణ కేసీఆర్ దైతే ప్రచారం మాత్రం కాంగ్రెస్ అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్లే కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. అదేవిధంగా టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు టిమ్స్ హాస్పిటల్ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టామని పోలీసులకు వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలను అడ్డుకుని హౌస్ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేయిస్తున్నారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏమంటున్నాను భాయ్ సాబ్, నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడో రా పెళ్లికి తీసుకుపోను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేమొచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్కి పోతే ఆపు, నన్ను పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో. దవాఖాన పోతే మీకు భయమైంది మీ గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్ల కూర్చో. ఆడికి పోతే దవాఖానలు అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి. ఈ ఆనందం నేర్చుకోలేడు. ఈ ఆనందం ఏ రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినా మళ్ళీ వచ్చినావు, నువ్వు మళ్ళీ వచ్చినావు లీవ్ లో పోయి. నేను పెళ్లికి పోతానే, తెలంగాణ భవన్ పోతానే. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, ప్రజెంట్ మనం సనత్ నగర్ టిమ్స్ వద్ద ఉన్నాం. 3 రోజుల క్రితం ప్రారంభోత్సవం జరుపుకున్నటువంటి టిమ్స్ ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే టిమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవని, దాంతోపాటుగా వైద్య సేవలు అందడం లేదని, దాంతోపాటుగా సర్జరీస్ జరగడం లేదంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సందర్శనకు రాబోతున్నటువంటి నేపథ్యంలో టిమ్స్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ, అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్య టిమ్స్ క్రెడిట్ వార్ కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. టిమ్స్ తాము కట్టామంటూ కూడా ఇరువురు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. టిమ్స్ ఆసుపత్రికి బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు ఎవరు రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం కూడా చూస్తుందని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారి మనం టిమ్స్ ఆసుపత్రి బయట చూద్దాం. టిమ్స్ ఆసుపత్రి బయట మాత్రం వందల సంఖ్యలో పోలీసులను మోహరించడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. ఎవరైనా పేషెంట్స్ ఉంటేనే వారిని లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇతర సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో మీడియా సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది ఎవరైనా ఉంటారో వారు ఎవరిని కూడా ఏదైతే మీడియా ప్రతినిధులు తప్ప మిగతా వారిని అందరినీ లోపలికి పంపిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే టిమ్స్ ఆసుపత్రి లోపల నర్సింగ్ స్టాఫ్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తమకు గత 4 నెలల నుంచి కూడా జీతాలు రావడం లేదంటూ కూడా టిమ్స్లోని అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన నిర్వహిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మీడియా కవరేజ్కి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే మీడియాను కూడా అడ్డుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మనం ఇప్పుడు చూడొచ్చు, లోపలికి వెళ్ళాలనుకున్నటువంటి మహిళను కూడా క్షుణ్ణంగా అన్ని వివరాలు అడిగి లోపలికి పంపించే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద టిమ్స్ ఆసుపత్రి కావచ్చు, టిమ్స్ ఆసుపత్రి సరౌండింగ్స్ మొత్తం కూడా భారీ పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా అరెస్టు చేసినటువంటి, ఏదైతే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, వారు
మరెవరు కూడా ఏదైతే టిమ్స్ ఆసుపత్రికి రావద్దంటూ కూడా పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసం నుంచి బయలుదేరే ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు కూడా వారి వాహనాన్ని అడ్డుకొని తిరిగి లోపలికి పంపించేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, గత కొద్ది రోజుల నుంచి కూడా ఇరు పార్టీల మధ్య టిమ్స్కు సంబంధించినటువంటి ఏదైతే క్రెడిట్ వారికి సంబంధించినటువంటి గొడవ నడుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం తామే చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ, టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి బీఆర్ఎస్ పార్టీ కేవలం కొబ్బరికాయ కొట్టింది, కానీ నిధులు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తామే టిమ్స్ ఆసుపత్రిని పూర్తి చేశాం, నిధులు కేటాయింపు చేశామంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. మరొక అంశము, టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి సర్జరీల విషయంలో కూడా ఎందుకు ఆలస్యం చేస్తుందంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనను విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు, దాంతోపాటుగా వైద్యులు, వైద్య సిబ్బంది టిమ్స్ ఆసుపత్రికి సందర్శనకు రావడం వల్ల, కొంత ఆపరేషన్ థియేటర్స్కి వెళ్ళడం, ఇతర డిపార్ట్మెంట్లకు వెళ్ళడం వల్ల కొంత స్టెరిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపటితోటి స్టెరిలైజ్ సంబంధించిన అంశం కూడా పూర్తవుతుంది. అయిన తర్వాత సర్జరీలు స్టార్ట్ చేస్తాం, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఒకే అవకాశం ఉంటుందంటూ కూడా ప్రభుత్వం వర్షన్గా చెప్తా ఉన్నారు. కొత్త ఆసుపత్రి కాబట్టి కొంత కుదురుకోవడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ చేస్తూ ఉంది, 3 నెలలు ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత ఇంకా కుదురుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది, పూర్తి స్థాయిలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలి కదా అనేది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద టిమ్స్ ఆసుపత్రి వద్ద కూడా చూడొచ్చు, వాహనాలను కూడా పోలీసు వాహనాలను కావచ్చు, పోలీసులను కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం టిమ్స్ ఆసుపత్రి బయట కనిపిస్తుంది. భారీగా పోలీసులు మోహరించారు. టిమ్స్ ఆసుపత్రి లోపల అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 4 నెలల నుంచి తమకు జీతాలు అందడం లేదంటూ కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.